ఏం పాపా, ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. ఎందుకు? అది నేను ఇన్స్పెక్టర్ గారితోనే మాట్లాడాలి. సరేరా. మేడం, మేడం, పాప మిమ్మల్ని కలవడానికి వచ్చింది మేడం. హాయ్ భవానీ, ఎలా ఉన్నావు? గుడ్ ఆంటీ. ఆ రోజు నువ్వు ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యావు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటమ్మా, ఏదైనా ప్రాబ్లమా? ఈ డ్రాయింగ్ ఒకసారి చూడండి. పాపా, ఇందులో ఇల్లుంది, తోట ఉంది, చచ్చిపోయిన ఒక బాడీ ఉంది, అలాగే ఒక గేట్ ఉంది, బృందావనమని హౌస్ మీద రాసింది, ఇంటి నెంబర్ 93 అని ఉంది. డ్రాయింగ్ బాగుంది. నాకెందుకు చూపిస్తున్నావు? ఈ డ్రాయింగ్ ఉన్న ఇంట్లో ఒక అంకుల్ చనిపోతారు. మీరు ఈ ఇంటి అడ్రస్ వైపు వెళ్ళి ఆ అంకుల్ని కాపాడండి. ఏం చెప్తున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నేను ఒక అందమైన ఇంటిని డ్రాయింగ్ చేద్దామని బొమ్మ వేయడం మొదలు పెట్టాను. కానీ డ్రాయింగ్ చేస్తూ చేస్తూ చూస్తే ఈ డ్రాయింగ్ వచ్చింది. నేనేమనుకుంటాను అదే జరుగుతుంది. అంటే ముందు ముందు ఏం జరుగుతుందో అది నాకు తెలుస్తుంది. నాకే తెలియకుండా నేను చేసిన డ్రాయింగ్ ఇది. దీని అర్థం ఏంటంటే ఇది జరుగుతుంది అని నాకు తెలిసి నేను ఈ డ్రాయింగ్ ని చేశాను. ఈ అడ్రస్ కు మీరు వెళ్తే ఈ అంకుల్ ని మీరు కాపాడొచ్చు. మేడం, సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు కలిసి పిల్లల మనసుని ఎలా చెడగొడుతున్నారో చూడండి మేడం. ఈ పాప ఏదో సినిమా చూసి అందులో ఉన్నదాన్ని అలాగే డ్రాయింగ్ చేసి తీసుకొచ్చి మీకు చూపించినట్టుంది మేడం. భవానీ, ఇదంతా జరిగే విషయం కాదు. నువ్వేమైనా సినిమా చూసావా? లేదు మేడం, ఇది నాకు అనిపించింది. సరే, నువ్వు స్టేషన్కి ఎలా వచ్చావు? నీతో ఎవరైనా వచ్చారా? నేను ఒక్కదానే వచ్చాను. ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను స్టేషన్ కి పంపించరు. ఒక్కదానే వచ్చాను, ఎవరికి చెప్పలేదు మేడం. ఇది చాలా సీరియస్ విషయం, ఒక ప్రాణానికి సంబంధించింది. ఈ డ్రాయింగ్ లో ఉన్న ప్లేస్ కి వెళ్ళి ఆ అంకుల్ ని కలవండి కావాలంటే. నాకు చాలా పనుంది. నువ్విలా వచ్చి జరుగుతుందని చెప్తే నేను వెళ్ళడం కష్టం. ఇంట్లో చెప్పకుండా ఇలా స్టేషన్కి వస్తే మీ అమ్మ ఏమంటారో తెలుసు కదా. ఇలా రాకూడదు. కానిస్టేబుల్, పాపని ఇంటి దగ్గర వదిలేసి రండి. మేడం ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. ఆ డ్రాయింగ్ లో ఉన్న ప్లేస్ కి వెళ్ళి చూడండి ప్లీజ్ మేడం. ఆ తర్వాత నేనే ఇంటికి వెళ్తాను. కానిస్టేబుల్. ఓకే మేడం. అంకుల్ ప్లీజ్ అంకుల్, నా మాట వినండి ప్లీజ్ అంకుల్, నా మాట వినండి మేడం. ఆ పాప చెప్పింది నిజమేనా? అమ్మయ్యా, కుక్కని కొట్టినట్టు కొట్టారు కదరా బాబు. అమ్మా, అయ్యో దేవుడా, క్షమా. నోరు మూసుకొని ఉండాల్సింది. ఆ పిల్ల దెయ్యం దగ్గరికి వెళ్ళినందుకు జరగాల్సిన శాస్తే జరిగింది. అనవసరంగా నా భవిష్యత్తు గురించి అడిగాను. అడిగి తన్నించుకున్నట్టుంది నా పరిస్థితి. అడగడమే నా తప్పైపోయింది. గుళ్ళో గంటని కొట్టినట్టు కనిపించిన వాళ్ళందరూ కొట్టారు కదరా బాబు. అబ్బో దేవుడా, ఓ మా అమ్మా.
మామా ఏంటి మామా ఆపసోపాలు పడుతున్నావు? ఈరోజు ఎవరితోనూ ఏం మాట్లాడకూడదు. మౌనవ్రతం చేయడం బెటర్. ఏమైంది మామా? అయ్యో దేవుడా, క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉందే. ఎందుకు మామ మాట్లాడడం లేదు? నోరు విప్పుతానేమో చూడు. ఏంటి మామయ్య, బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టున్నావు? నా పరిస్థితి చూసి కూడా ఇలా మాట్లాడుతోందేంటి? కళ్ళు పోయాయా ఏంటి? పిచ్చి కుక్కని కొట్టినట్టు ఎడాపెడా కొట్టారు. ఎవ్వరికీ చెప్పుకోలేను. మామయ్య, విక్రమ్ని రావణ్ దగ్గరికి పంపించాను. నువ్వు రావణ్కి ఫోన్ చేసి విక్రమ్కి తన దగ్గరే పనివ్వమని చెప్పు. విక్రమ్ని బాగా చూసుకోమని చెప్పు మామయ్య. ఎందుకంటే రావణ్ వాళ్ళ వర్క్ డిఫరెంట్, అందులో అతనికేం తెలీదు. నువ్వు చెప్తే బావుంటుంది. చెప్తావా ప్లీజ్ మామయ్య? నేను ఎవరితోనూ ఈరోజు మాట్లాడను. ఏంటి మామయ్య, నేనింత మాట్లాడుతుంటే పప్పు సుద్దలాగా సైలెంట్గా కూర్చున్నావు? నాతో మాట్లాడకు. ఈరోజు నేనెవరితోనూ మాట్లాడను. ఏ నీదో జన్మ, నీదో బతుకు. జీవితంలో ఏం సాధించింది లేదు, చదివింది లేదు, తల్లిదండ్రుల్ని చూసుకుంది లేదు, పెళ్ళాన్ని పోషించాలని పెళ్లి కూడా చేసుకుంది లేదు. పని లేదు, పాట లేదు. మమ్మల్నైనా సరిగ్గా చూసుకున్నావా? అది లేదు. మా మీద పడి తింటున్నావు. ఒక కాల్ చేసి మాట్లాడమంటే అది చేయడం లేదు. నీదో బతుకు. అమ్మో, ఏం అవ్వకూడదనుకున్నాను, అదంతా అయింది. ఆ పిల్ల పిశాచి మామూలుది కాదు. తూచా తప్పకుండా అలాగే జరిగింది. గదిలోకెళ్ళి లోపల నుంచి గడి పెట్టుకొని ముసుగు కప్పుకొని పడుకుంటాను. బయటికి కూడా వెళ్ళను. డ్రాయింగ్ చేసుకుంటానని స్టేషనరీ నుంచి అన్నీ తెచ్చుకొని బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. తను బొమ్మలు వేసుకుంటుందిలే అని నేను ఆఫీస్ కాల్స్ లో బిజీ అయిపోయాను. నేను అట్నుంచి వచ్చి చూసేసరికి ఈ భవానీ లేదు. రామ్మా, పదమ్మా. ఇదే మా ఇల్లు. ఇక నుంచి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. పిల్లలు ఇలా ఒక్కరే బయటికి వస్తే అంత సేఫ్టీ కాదు. అర్థమైందా? అర్థమైందా అంకుల్? ఒక్కసారి నేను వేసిన డ్రాయింగ్ ని ఉన్న ప్లేస్ కు వెళ్ళి చూడండి. అక్కడ ఒక మర్డర్ అయ్యింది.